నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. జూలై నుంచి డిసెంబర్ వరకు వృషభ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? ప్రధాన గ్రహాలు మార్పు ఆధారంగా వీళ్ళకి రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి గురుగారు? మంచి ప్రశ్న వేశారండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి వృషభ లగ్నానికి అధిపతి శుక్రుడు. వీళ్ళకు ఉండేటువంటి పాజిటివ్నెస్ ఏమిటంటే ఓపిక, వీళ్ళ బలం, ఆలోచించి మాట్లాడడం, తెలివిగా మాట్లాడడం వీళ్ళ యొక్క బలం. అయితే ఈ 6 monthsలో 4.5 months వీళ్ళకి శని, లాభంలో ఉండే శని దశమం వైపు వక్రగతిలోకి వెళ్తున్నాడు. ఇలాంటప్పుడు న్యాచురల్గా వీళ్ళకి కలిగే ఆలోచనలు ఎలా ఉంటాయంటే బిజినెస్ ఒకటే కాదు, నేను వ్యాపారం ఒకటే కాకుండా జాబ్ కూడా చేసుకోవాలి, రెండు ప్రొఫెషన్ చేసుకోవాలి, లేకపోతే ఒక జాబ్లో ఉండగా ఇంకోటి ఏదైనా పార్ట్ టైం చేసుకోవాలి. ఈ ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అందులో కొంతమంది ఉదయం నుంచి సాయంత్రం జాబ్ చేసి నైట్ డ్యూటీస్ చేస్తూ ఉంటారు. అంటే నైట్ 9 o'clock అట్లా స్టార్ట్ చేసి 10-12 వరకు ఇదే మళ్ళీ నిద్రపోయి పొద్దున్నే మళ్ళీ 6 గంటలు లేచి 7 గంటలకు నిద్ర లేచి టక్కడక్క రెడీ అయ్యి మళ్ళీ జాబ్కి వెళ్ళి ఇలా 2 ప్రొఫెషన్స్, లేకపోతే ఆన్లైన్లో ఇంకో ఏదైనా బిజినెస్ చేయడము, లేకపోతే ఇంట్లో నుంచి కొన్ని క్లాసెస్ చెప్పడము, ఏదైనా కోచింగ్స్ ఇవ్వడం, ఇట్లాంటివి చేసేటువంటి దాంట్లో వీళ్ళు ఎక్కువగా ఇప్పుడు ఉండేటువంటి శని వక్రగతి వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక వీరికి ఫినాన్షియల్గా చూసుకుంటే కనుక లాభాధిపతి అయినటువంటి గురువు 2లో ఉన్నాడు కాబట్టి ఫైనాన్షియల్ గ్రోత్కి ఏమీ ఇబ్బంది ఉండదు, ఎందుకంటే గురుబలం ఉన్నట్టు 2వ స్థానానికి. అయితే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలంటే వేటి ద్వారా ధనం వస్తుంది? గురువు ఉన్నప్పుడు సహజంగా గురు సంబంధించిన వాటిలే, అంటే ఎవరికైనా ట్రైనింగ్, టీచింగ్, గైడింగ్, కన్సల్టెన్సీ, గోల్డ్ రిలేటెడ్ థింగ్స్, ఇట్లాంటి వాటి వల్లే వస్తుంది. ఇది ప్రధానంగా మనం అర్థం చేసుకోవాలి. ఇక వీరికి అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఈ గురువు 3లోకి వెళ్తాడు. 2 నుంచి 3లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని అగ్రిమెంట్స్ క్లోజ్ అయ్యే టైం అంటారు దాన్ని. అంటే కొంతమందితో చూడండి, మనం ఒక మాట మాట్లాడుకున్నాము, లేకపోతే కొంతమందితో కొన్ని డిస్కషన్స్ కొన్ని పెట్టుకుంటారు, కొన్ని మాట్లాడుకుంటారు. అటువంటివి క్లోజ్ అవ్వడానికి అక్టోబర్, నవంబర్ మాసాలు చాలా బాగుంటాయి. 4లో కేతు ఉన్నందుకు గృహంలో మార్పులు, లేకపోతే ఆల్రెడీ ఒక ప్రాపర్టీ ఉంటే దాన్ని తీసేసి ఇంకోటి ఏదైనా చేద్దామనే ఆలోచన, కొద్దిగా వీళ్ళు ఇలా ఉన్నప్పుడు నేను చాలామంది కేసెస్ చూసింది ఏంటంటే కొన్ని ఊర్లు ప్రదేశాల్లో ఉన్నప్పుడు ఇంట్లోకి ఏమైనా సరే కొన్ని రెప్టైల్స్ లాంటివి రావడం, ఈ జర్రులు కావచ్చు, లేకపోతే సర్పాలు కావచ్చు, ఇలాంటివి కూడా రావడం అనేటువంటిది బలంగా చూపిస్తుంది. కాకపోతే ఇంట్లో కొంచెం కేతు ఉన్నప్పుడు ఏంటంటే 4th హౌస్లో గృహంలో మనం ఏదైనా దైవ కార్యాలు చేసుకోవడం మంచిది. అంటే గణపతి హోమం మనం, చండీ అనో, సుదర్శన హోమం మనం, ఇవి కనుక చేసుకుంటే చాలా చక్కటి ఫలితాలు వీళ్ళకుంటాయి. అయితే ఈ జూలై 28 నుంచి ఇప్పుడు జూలై 28 వరకు కుజకేతువులు కలిసి ఉన్నారు. ఈ కుజకేతువులు 28 వరకు కలిసి ఉన్నందుకు ముఖ్యంగా ఈ 6 నెలల్లో 28th జూలై వరకు వీళ్ళు కొంత ఎక్కువగా అంటే ఫాస్ట్గా వెళ్ళడం, వెహికల్స్ మీద ఇవి చేయకూడదు. ఎందుకంటే 4లో కుజుడు, 12వ అధిపతి 4లో ఉన్నాడు కాబట్టి 4లో కుజుడు, కేతు ఇద్దరు ఉన్నందుకు ఈ ప్రాపర్టీస్ కొనుక్కునే విషయంలో కూడా మనకి ఏదైనా లిటిగేషన్ ప్రాపర్టీ కొనుక్కుంటున్నామా, తొందరపాటు నిర్ణయాలు ఏమైనా మనం తీసుకుంటున్నామా, ఇటువంటి జాగ్రత్తలు ప్రధానంగా తీసుకోవాలి. ఇక జూలై 28 తర్వాత మనకి ఇంకొక 1.5 పాటు పంచమంలో ఉంటాడు కుజుడు. ఆ సమయంలో పర్టికులర్గా ఏంటంటే అప్పులు, ఫ్రెండ్స్కి ఎవరికైనా అప్పులు ఇప్పించే విషయంలో, ఎందుకంటే న్యాచురల్ 6th హౌస్ వీళ్ళకి న్యాచురల్గానే వృషభం వారికి ఏంటంటే ఈ కుజుడు 12వ అధిపతి అవుతాడు, ఖర్చులకు కారకుడు అవుతాడు. అంటే ఎవరికైనా ఫ్రెండ్కి మనం హెల్ప్ చేయడం వల్ల అది ఒక్కొక్కసారి రాంగ్ రూట్లోకి వెళ్ళి అది కొన్ని ఫ్రెండ్స్ వల్ల, లేకపోతే షేర్ మార్కెట్లో పెట్టడం వల్ల, ఎందుకంటే పంచమ స్థానం అనేది షేర్ మార్కెట్ని కూడా సూచిస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాలలో ఇది రాంగ్ దీనిలోకి తీసుకెళ్లే స్వభావం అవుతూ ఉంటుంది. సో అది ముఖ్యంగా చూసుకుంటుండాలి. అలాగే వృషభం వారికి ఎప్పుడైతే జూలై 28 నుంచి 1.5 పాటు కన్యారాశి, తర్వాత మళ్ళీ ఇంకొక 1.5 month కుజుడు తుల్లోకి వస్తాడు. వచ్చినప్పుడు ఏంటంటే ధైర్యంగా కొన్ని విషయాలు ఎదుర్కొనే సామర్థ్యాన్ని ఇస్తాడు అక్కడ, అది ప్రధానంగా ఉంటుంది. దశమ రాహు ఉన్నందుకు ఎప్పటి నుంచో పలానా దేశానికి వెళ్ళి నేను ఒక కోర్స్ చేయాలని, లేకపోతే అక్కడ ఉద్యోగం చేయాలని కొంతమందికి డ్రీమ్ ఉంటుంది. అటువంటివి కొంచెం నెరవేరడానికి చాలా అనుకూలంగా ఉందని చెప్పుకోవచ్చు మనం. ఇక వివాహ నిర్ణయాలు, వివాహ సంబంధించిన విషయాలు కనుక చూసుకుంటే 7వ వ్యయాధిపతి కుజుడు అవుతాడు వీళ్ళకి. మీరు ఎనీ వృషభ లగ్న చూసుకోండి, వాళ్ళకు వచ్చే జీవిత భాగస్వామి చాలా కాంపిటేటివ్ లక్షణాలు ఉంటాయి. వీళ్ళిద్దరికీ కాంపిటేటివ్గా ఉంటారు. వృషభ లగ్నంలో ఉన్న
వృశ్చిక లగ్నంలో ఉన్న. వృశ్చిక లగ్నం అయితే డైరెక్ట్ వాళ్ళకే ఎక్కువ కాంపిటీషన్ లక్షణాలు ఉంటాయి. ఒకరికొకరు కాంపిటీషన్గా ఉంటూ ఉంటారు వృషభం వారికి. అంటే నేను ఇంత చేస్తానంటే నేను ఇంత చేస్తాను చూడు, నువ్వు ఇంత సేవ్ చేసావా, నేను చూడు ఎంత సేవ్ చేసి చూపిస్తాను, నువ్వు ఈ కోర్స్ చేసావా, నేను ఎంత కోర్స్ చేసి చూపిస్తా చూడు అనేది ఈ వృషభ లగ్నం వాళ్ళకి అండ్ వాళ్ళ జీవిత భాగస్వామికి కాంపిటేటివ్ ఎక్కువ ఉంటుందండి. నువ్వు అంటే టిట్ ఫర్ టాట్ లాగా కొంత నడుస్తూ ఉంటుంది, అది ఉంటుంది. అట్లాగే వృషభం వారు ఎంత ఇదిగా ఉంటారో, సరదాగా ఉండాలని చూస్తుంటారో, వాళ్ళ జీవిత భాగస్వామి కొంచెం అంత ప్రతి విషయంలో ఖచ్చితంగా ఉండాలి అనే స్వభావం కలిగిన జీవిత భాగస్వామి వస్తారు. ఎప్పుడైతే జూలై 28వ తేదీ వరకు మనకి 4లో కుజుడు ఉంటాడో, ఇందాక నేను చెప్పినట్టుగా వాహనం మీద వెళ్ళేటప్పుడు, అలాగే ఏదైనా ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తూ ఈ 5లోకి వెళ్ళడం వల్ల ముఖ్యంగా ఏంటంటే, అంటే జూలై 28 లోపల వీళ్ళు అసలు పార్ట్నర్షిప్స్ కానీ వివాహ నిర్ణయాలు కానీ తీసుకోకపోవడం మంచిది. 5లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే జూలై 28 తర్వాత ఒక నెలన్నర పాటు ఇష్టపడి వివాహం చేసుకుందామన్న వాళ్ళతో కానీ, లేకపోతే ఎవరైనా మీరు ఎవరికైనా ప్రపోజ్ చేసినా అది కొంత ఘర్షణకి దారితీస్తుంది. కాబట్టి నన్ను అడిగితే ఈ 6 నెలలకు సంబంధించినటువంటి ప్రిడిక్షన్స్లో 28th జూలై తర్వాత ఒక నెలన్నర పాటు ఇటువంటి జోలికి వెళ్ళకూడదని చెప్తా. స్త్రీలైతే కొంచెం కుజుడు పంచమంలో ఉన్నందుకు, వ్యయాధిపతి పంచమంలో ఉన్నందుకు కొంచెం గర్భం దాల్చిన స్త్రీలు కొంత జాగ్రత్తగా ఉండాలి. గర్భం దాల్చుదామని కొంతమంది IUIలు IVFలు చేయించు, అటువంటి విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణాలు కూడా అవాయిడ్ చేస్తే బెటర్ అంటారు. దూర ప్రయాణాలకు పంచమం చూపించదండి, సంతానం మీద చూపిస్తుంది, రాజకీయాలకు చూపిస్తుంది, అండ్ అట్లాగే షేర్ మార్కెట్ విషయంలో చూపిస్తుంది, ప్రేమ వ్యవహారాలకు చూపిస్తుంది. దూర ప్రయాణాలు 9th హౌస్ తీసుకుంటాం. సో చెప్పాలంటే ఇందాక నేను చెప్పాను విదేశాలకు వెళ్తారు ఇవన్నీ. సో నో నీడ్ టు వరీ. కాకపోతే ఏంటంటే కొంచెం శని 9th లార్డ్ అయి 11th ఉండి వక్రించాడు కాబట్టి దూర ప్రయాణాల్లో మీరు అన్నట్టుగా కొంత అలసట మాత్రం ఉంటుంది. ఎప్పుడంటే 11లోనే ఉంటే అలసట ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు చూడండి, మనం ఒక్కోసారి వెళ్తాం, కొన్నిసార్లు ఏమో ఎంజాయ్ చేస్తాం, కొన్నిసార్లు ఏమో అబ్బా ఎప్పుడు వస్తుందిరా డెస్టినేషన్, కాళ్ళు వెళ్ళిపోతే బాగుంది, కాళ్ళు నొప్పులు అయిపోతున్నాయి, కాళ్ళు పట్టేస్తున్నాయి, కూర్చోలేకపోతున్నాయి అంటాడు. కొన్నిసార్లు ఏమో అసలు ప్రయాణం చేసామా అన్నట్టు ఉంటుంది. అలా ఎంజాయ్ చేయడం తగ్గుతూ ఉంటుంది లాంగ్ జర్నీ చేసినప్పుడు, అదొకటి ఉంటుంది. సో మరి రాబోయే 6 నెలలు కూడా ఎటువంటి దైవారాధన పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు వీళ్ళు? ఒకటండి, వీరు ఆంజనేయ స్వామి లేదా లక్ష్మీ నరసింహస్వామి విష్ణు ఆరాధనలు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. తప్పనిసరి ఇప్పుడు చూడండి 4వ స్థానంలో కుజుడు కేతు ఉన్నారు. ఇప్పుడు 4th హౌస్ రిలేటెడ్ సంబంధించినవి చేయకూడదు, కానీ ఇద్దరికి మాత్రం తప్పదు. అంటే ల్యాండ్ మీద బ్రతికేవారు, ఒకరికి రైతులకి, రియల్ ఎస్టేట్ రంగాల వారికి, వాళ్ళు వెంచర్ చేస్తూ ఉండాలి, అమ్ముతూ ఉండాలి, కొంటూ ఉండాలి, డైలీ లైఫ్ అది. మరి వారి పరిస్థితి ఏమిటి, వారికి ఎట్లాగా అంటే వాళ్ళు గణపతిని, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎంత ఆరాధిస్తే వాళ్ళకి ప్రాబ్లం అనేటువంటిది రాదు. ఓకే, చాలా బాగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.